దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు తోడై ఉండి అన్ని పరిస్థితుల్లో క్షేమాన్ని ఇచ్చి సజీవంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా మీరు నిశ్చయముగా దీవించబడుదురు గాక. పరిచర్య నిమిత్తం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. 2వ రాజులు 22:20లో ఒక చక్కని మాట ఉందండి. అక్కడ అంటాడు కదా, నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడు నీవు కన్నులతో చూడనే చూడవు. ఆమేన్. యోషియా అనేటువంటి రాజు ఏలన ఆరంభించిన తర్వాత దేవుని చిత్తంలో నడుస్తున్నాడండి. యెహోవా దృష్టి అంతటికి యథార్థంగా నడుచుకుంటున్నాడంట. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దావీదు చూపిన ప్రవర్తనకు తగినట్టుగా నడుస్తున్నాడంట. నడుస్తూ ఉంటే చాలా కీడు సమస్యలు చుట్టుముట్టిని. హుల్దా అనేటువంటి ప్రవక్తని దగ్గరికి కొంతమందిని పంపినప్పుడు ఆ ప్రవక్తని ద్వారా ఒక మంచి ప్రవచనం వచ్చింది. ఏంటి ఆ ప్రవచనం అంటే, నువ్వు ఉన్నంత కాలం ఏ కీడు రాదు, నీ కన్నులతో కీడు చూడవు. నేనేదైతే రప్పిస్తానో అని మాట్లాడానో ఆ కీడు నీ కన్నులతో చూడనే చూడవు. ఆమేన్. ఇదేనండి మనకు ప్రవచనం ఈరోజు. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో భూకంపాలు, ఎన్నో సునామీలు, వరదలు, భయంకరమైన ప్రకృతి విలయాలు, అండ్ ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, మరణాలు. ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? దేనికి భయపడకండి. ఎందుకో తెలుసా? కీడు నీ కన్నులతో చూడనే చూడవు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. నిశ్చయముగా యోషియా యథార్థంగా ప్రవర్తించాడు కదా, దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు కదా, దావీదులాగా తిను కూడా ఎంతో నీతిగా నడుచుకున్నాడు కదా. దేవుడు ఎందుకు వదిలిపెట్టేస్తాడండి? చూడండి, భయంకరమైన జలప్రలయం వచ్చినప్పుడు నోవహును దేవుడు వదిలేశాడా? ఎందుకంటే నోవహు నీతిమంతుడు కనుక దేవుడు వదిలిపెట్టేలేదండి. భయంకరమైన అగ్ని కురిపించినప్పుడు లోతును దేవుడు వదిలేయలేదు. లోతు నీతిమంతుడు కనుక బయటికి తీసుకొచ్చాడు కదా. ఈరోజు ప్రభు దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటే ప్రభు వదిలిపెట్టడండి. యుద్ధమైన, భయంకరమైన ప్రళయమైన, విపత్తైన, సృష్టి ఎదురు తిరిగిన దేవుడు నీకు తోడై ఉంటాడంతే. కీడు చూడకుండా నీ కన్నులను ఆయన తప్పిస్తాడు. అంటే నువ్వు తప్పించబడతావు, కీడు నీ దరికి రాదు. నీ కన్నులతో కీడు చూడవు. బిడ్డల విషయంలోనా, భార్య విషయంలోనా, భర్త విషయంలోనా, తల్లిదండ్రుల విషయంలోనా, ఆర్థిక పరిస్థితుల్లోనా, నువ్వు చేసే పనిలోనా, డ్యూటీలోనా, అన్ని విషయాల్లో మేలు జరుగునుగాక. వాక్యంలో ఉంది కదా, ప్రభు అంటండి మేలుకరమైన ఉద్దేశాలే మన పట్ల కలిగి ఉన్నాడు. కీడు కాదండి. అపాయము ప్రభు మన మీదకి రానివ్వరండి. మేలుకరమైన ఉద్దేశాలు కలిగి ఉండి మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మేలు చేయక ఆయన మానడట. వాక్యంలో ఉందండి, ఏ మేలు చేయక మానడు. ఎంత అద్భుతం అండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన మేలు చేసే దేవుడు, కీడు చూడకుండా తప్పించే దేవుడు అండి. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కీడు చూడకుండా నా ప్రభువు తప్పించునగాక. ఆమె నీ కన్నులు కీడు చూడకుండా కాపాడునగా. ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి, ప్రమాదం నుంచి, దుఃఖము నుంచి నిన్ను నా దేవుడు కాపాడునుగాక. ఆమేన్. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోండి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు, నా కన్నులతో నేను కీడు చూడకుండా నన్ను తప్పించండి అని అడిగితే దేవుడు తప్పగా నిన్ను తప్పిస్తారు. క్షేమంగా వెళ్తావు. వాక్యంలో ఉంది, కృపాక్షేమములే నా వెంట వచ్చిన. ఆ వాగ్దానాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మనం ముందుకు సాగిపోదాం. దేవుని కృప నిరంతరం మీకు తోడయ్యుండునుగాక. ఆమె పరిశుద్ధమైన తండ్రి, యేసు నామములో ఆయా దైవ వాక్కు కార్యక్రమం వీక్షించే ప్రతి ఒక్కరిని దీవిస్తున్న కృపాక్షేమం వారి వెంట ఉంచండి. వారి కన్నులతో కీడు చూడకుండా వారిని తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సర్వ సమృద్ధితో నింపి క్షేమాన్నిచ్చి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికి తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.